ఫ్రెండ్స్, ఈరోజు మనం బ్లడ్ వెసల్స్ అంటే రక్తనాళాలు అనే టాపిక్ మీద క్వశ్చన్స్ ఏ విధంగా గతంలో రావడం జరిగింది, భవిష్యత్తులో ఏ విధంగా వచ్చే అవకాశం ఉంది అనే దాని గురించి ఇప్పుడు ఒకసారి మాట్లాడదాం. బ్లడ్ వెసల్స్ అంటే రక్తనాళాలు. రక్తం అనేది సాధారణంగా ఉన్నతమైనటువంటి జీవులన్నింటిలో కూడా రక్తనాళాల్లో ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అటువంటి రక్త ప్రసరణ వ్యవస్థని క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని పిలుస్తారు. క్లోజ్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. అదే రక్తనాళాలు లేకపోతే దాన్ని ఓపెన్ టైప్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని పిలుస్తారు. ఇప్పుడు రక్తనాళాలు కలిగినటువంటి వాటికి రక్తనాళాలు ఎన్ని రకాలుగా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. సాధారణంగా ఈ బ్లడ్ వెసల్స్ అనేవి ఆర్టరీస్ అని, వెయిన్స్ అని పిలుస్తూ ఉంటారనమాట. సాధారణంగా జనరల్గా నేను చెప్తానండి, సాధారణంగా బ్లడ్ వెసల్స్ అనేవి రెండు రకాలు. ఆ రెండు రకాలు ఏంటంటే, ఒకటి ధమనులు లేదా వాటిని ఆర్టరీస్ అంటారు తెలుగులో, ఆర్టరీస్. అలాగే రెండో వాటిని సిరలు అంటారు, సిరలు లేదా వాటిని వెయిన్స్ అంటారు, వెయిన్స్. ఈ విధంగా ధమనులు, సిరలు, ఆర్టరీస్, వెయిన్స్ అనేటటువంటి రెండు రకాలైన రక్తనాళాలు ఉంటాయన్నమాట. ఇందుకు అవి ఏం చేస్తూ ఉంటాయి, అది ఏ విధంగా డిఫరెన్షియేట్ మనం చేయగలం అని అంటే, సాధారణంగా ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నాడు అనుకోండి, ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఆ మనిషి అనేవాడు ఈ విధంగా ఉన్నాడు. ఈ విధంగా ఉన్నటువంటి ఒక మనిషి అనేవాడికి ఇక్కడ గుండె అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అవయవం అనేది ఏ విధంగా ఉంది. శరీర భాగాల నుంచి, అవి ఏ శరీర భాగాలైనా కావచ్చు, కాళ్ళు, చేతులు, తల, ముండం, ఈ భాగాలు ఏ విధంగా కావచ్చు, శరీర భాగాల నుంచి రక్తాన్ని గుండెకు చేరవేసేటటువంటి రక్తనాళాలని సిరలు అని పిలుస్తారు. అంటే దే విల్ ట్రాన్స్పోర్ట్ ది బ్లడ్ ఫ్రమ్ ది బాడీ పార్ట్స్ టు ది హార్ట్. దోస్ ఆర్ కాల్డ్ యాజ్ వెయిన్స్. వాటిని వెయిన్స్ అని పిలుస్తూ ఉంటారు, అంటే సిరలు అని పిలుస్తారు. మరి ధమనులు అంటే అర్థం ఏంటి, ఆర్టరీస్ అంటే గుండె నుంచి శరీర భాగాలకి, గుండె నుంచి కాళ్ళకు కానీ, చేతులకు కానీ, లేకపోతే మెడకు కానీ, తలకు కానీ, లేదా ఊపిరితిత్తులకు కానీ, దేనికైనా సరే, ఏ భాగానికైనా సరే గుండె నుంచి రక్తాన్ని శరీర భాగాలకు పంపించేటటువంటి రక్తనాళాలని ధమనులు లేదా ఆర్టరీస్ అని పిలుస్తారు. ది బ్లడ్ వెసల్స్ విచ్ ఆర్ ట్రాన్స్పోర్ట్ ది బ్లడ్ ఫ్రమ్ ది హార్ట్ టు ది బాడీ పార్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆర్టరీస్. ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి, బ్రాడ్గా గుర్తుంచుకోవాల్సిన అంశం అన్నమాట. ఇప్పుడు మనం ఆర్టరీస్ గురించి ఇంకా డీటెయిల్గా చెప్తాం. ది డక్ట్స్ దట్ ఆరిజినేట్ ఫ్రమ్ ది బ్లడ్ ఫ్రమ్ ది హార్ట్ అండ్ డిస్ట్రిబ్యూట్ ది బ్లడ్ టు ది డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది బాడీ ఆర్ కాల్డ్ యాజ్ ఆర్టరీస్. అంటే గుండె నుంచి ప్రారంభమై శరీర భాగాలకి రక్తాన్ని అంతటిని అందించేటటువంటి రక్తనాళాలని ఆర్టరీస్ లేదా ధమనులు అని పిలుస్తారు. ది ఆర్టరీస్ ఆర్ డీప్ బిట్వీన్ ది టిష్యూస్ ఇన్ ది లోయర్ పార్ట్ ఆఫ్ ది స్కిన్. సాధారణంగా స్కిన్కి దిగువ భాగంలో ఎక్కువ దట్టంగా ఈ ఆర్టరీస్ అనేవి వ్యాపించి ఉంటాయన్నమాట. ఇన్ దీస్ ది క్యావిటీ ఈజ్ స్మాల్ అండ్ బ్లడ్ ఫ్లోస్ విత్ ప్రెషర్. సాధారణంగా ఆర్టరీస్ అనేవి లోపల క్యావిటీ చాలా చిన్నదిగా ఉంటుంది, అండ్ బ్లడ్ ప్రెషర్ కూడా చాలా ఫాస్ట్గా, ఎక్కువ ప్రెషర్తో ప్రయాణం చేస్తూ ఉంటుందన్నమాట. దీస్ సప్లై ప్యూర్ బ్లడ్ టు ది బాడీ పార్ట్స్. సాధారణంగా ధమనులు అనే వాటిల్లో, అంటే ఆర్టరీస్ లేదా ధమనులు అనే వాటిలో మాత్రం ప్యూర్ బ్లడ్డే ఉంటుందన్నమాట. ప్యూర్ బ్లడ్ అంటే పరిశుభ్రమైనటువంటి రక్తము, లేదా దీన్ని ఆక్సిజన్ కలిగినటువంటి రక్తం కాబట్టి దీన్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ లేదా ఆక్సిజన్ కలిగినటువంటి రక్తము అని కూడా పిలుస్తారు. ధమనులు లేదా ఆర్టరీస్లో సాధారణంగా ప్యూర్ బ్లడ్ మాత్రమే ఉంటుంది, అంటే ఆక్సిజన్ కలిగినటువంటి రక్తం మాత్రమే ఉంటుంది. కానీ ఒకే ఒక్క ధమనిలో మాత్రం ప్యూర్ బ్లడ్ కాకుండా ఇంప్యూర్ బ్లడ్ ఉంటుంది, అంటే కార్బన్ డైఆక్సైడ్ కలిగినటువంటి రక్తం ఉంటుంది అనమాట. సాధారణంగా ధమనులు లేదా ఆర్టరీస్లో ఏ బ్లడ్ ఉంటుందండి, ప్యూర్ బ్లడ్డే ఉంటుంది, అంటే ఆక్సిజన్ కలిగిన రక్తమే ఉంటుంది. కానీ ఒకే ఒక ధమనిలో మాత్రం ప్యూర్ బ్లడ్ కాకుండా ఇంప్యూర్ బ్లడ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ కలిగిన రక్తం ఉంటుంది. ఆ ఆర్టరీ పేరు ఏం పేరు అంటే పల్మనరీ ఆర్టరీ. పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ ఆర్టరీ అని పిలుస్తారు. పల్మనరీ ఆర్టరీని తెలుగులో ఏమంటారంటే పుపుస ధమని అని పిలుస్తారు. ఈ పుపుస ధమనిలో మాత్రం కేవలం మలిన రక్తం మాత్రం ఉంటుంది, మంచి రక్తం ఉండదన్నమాట. సాధారణంగా ధమనులన్నింటిలో కూడా మంచి రక్తం ఉంటుంది, కానీ పుపుస ధమనిలో మాత్రం మలిన రక్తం ఉంటుంది. ఇది ఒక ఎక్సెప్షన్ అన్నమాట. నెక్స్ట్ ఇంకో పాయింట్ చెప్తాను.
దీస్ సప్లై ప్యూర్ బ్లడ్ టు ది బాడీ పార్ట్స్. ఇవన్నీ కూడా ధమనులన్నీ కూడా ప్యూర్ బ్లడ్నే బాడీ పార్ట్స్ అన్నిటికీ పంపిస్తూ ఉంటాయి. ఓన్లీ ది పల్మనరీ ఆర్టరీ క్యారీస్ ది కంటామినేటెడ్ బ్లడ్ టు ది లంగ్స్. ఈ పల్మనరీ ఆర్టరీ మాత్రమే ఒక ఎక్సెప్షన్ అనమాట. ఇది కంటామినేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డైఆక్సైడ్ కలిగినటువంటి రక్తాన్ని ఊపిరితిత్తులు పంపిస్తూ ఉంటుందన్నమాట. దెర్ ఆర్ నో వాల్స్ ఇన్ ది ఆర్టరీ. ఈ ఆర్టరీకి ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి అంటే దెర్ ఆర్ నో వాల్స్ ఇన్ బిట్వీన్ ది ఆర్టరీస్. ఆ ధమని లోపల ఎటువంటి కవాటాలు ఉండవు, వాల్వ్స్ ఉండవు అనమాట. ఎటువంటి వాల్వ్స్లు లేకుండా ఉన్నదే ఆర్టరీ అనమాట. ఇది ఆర్టరీస్ యొక్క స్పెషాలిటీ. నెక్స్ట్ వీన్స్ గురించి చూద్దాం. వెయిన్స్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ వేరియస్ బాడీ పార్ట్స్ టు ది హార్ట్. ఈ సిరలు అనేవి, వెయిన్స్ అంటే సిరలు అనమాట. తెలుగు ఏమంటామంటే వీటిని సిరలు అంటాం. ఈ సిరలు అనేవి ఏం చేస్తూ ఉంటాయి, బాడీ పార్ట్స్ నుంచి గుండెకి రక్తాన్ని చేరవేస్తూ ఉంటాయి అన్నమాట. అటువంటి రక్తనాళాలని వెయిన్స్ లేదా సిరలు అంటారు. అయోర్టా ఈజ్ ద మేజర్ బ్లడ్ వెసల్ which carries blood away from heart to various organs of the body except lungs. అయోర్టా అనేది ఒక రక్తనాళం అనమాట. నిజానికి ఏంటంటే ఒక ధమని. ఈ ధమని అయోర్టా లేదా దాన్ని సిస్టమిక్ అయోర్టా అంటారు. దైహిక మహాధమని అంటారు. ఆ దైహిక మహాధమని అనేది శరీరంలో అన్ని భాగాలకి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటుంది, ఒక్క ఊపిరితిత్తులు తప్ప. లంగ్స్ తప్ప మిగిలిన బాడీ పార్ట్స్ అన్నిటికి కూడా మంచి రక్తాన్ని చేరవేసేటటువంటి రక్తనాళాన్ని మనం అయోర్టా లేదా సిస్టమిక్ అయోర్టా లేదా దైహిక మహాధమని అని పిలుస్తారన్నమాట. ఇప్పుడు మళ్ళీ వెయిన్స్ దగ్గరికి వచ్చేయండి. అంటే అక్కడ ఆర్టరీస్లో చెప్పుకోవాలి అయోర్టా గురించి, కానీ ఇక్కడ మనం అక్కడ మర్చిపోయాలని చెప్తాం అనమాట. ఇప్పుడు మళ్ళీ వెయిన్స్ దగ్గరికి వచ్చేయండి, సిరల దగ్గరికి వచ్చేయండి. ది వెయిన్స్ అట్ ది టిష్యూ బిగిన్స్ యాజ్ క్యాపిలరీస్ అండ్ క్యారీస్ ఇట్ టు ది హార్ట్. ఇవి క్యాపిలరీకి ప్రారంభమవుతాయి. క్యాపిలరీ అంటే తెలుగులో ఏమంటామంటే కేశనాళిక అంటాం. కేశం అంటే తల వెంట్రుక అని అర్థం. కేశ నాళిక. కేశం అంటే తల వెంట్రుక, నాళిక అంటే ట్యూబ్. అంటే తల వెంట్రుక అంత పరిమాణంలో ఉండే ట్యూబ్స్ కాబట్టి, నాళికలు కాబట్టి వాటిని కేశనాళికలు అని పిలుస్తారనమాట. అటువంటి కేశనాళికల కింద ప్రారంభమై హార్ట్ దగ్గరికి వెళ్ళేటప్పటికి పెద్దవైనటువంటి బృహత్ సిరలు లేదా క్యావల్ వీన్స్ కింద అవుతాయి అన్నమాట. ఆ విధంగా 3 క్యావల్ వీన్స్ కింద అయ్యి హార్ట్కి రక్తాన్ని అందిస్తూ ఉంటాయి. అలాగే ఇప్పుడు సాధారణంగా వెయిన్స్ అన్నింటిలో కూడా అంటే సిరలన్నింటిలో కూడా మలిన రక్తమే ఉంటుంది. సిరలన్నింటిలో ఏ రక్తం ఉంటుందండి? మలిన రక్తం మాత్రమే ఉంటుంది. సిరలు అన్నింటిలో కూడా ఉండే రక్తం ఇంప్యూర్ బ్లడ్. వెయిన్స్ ఆల్వేస్ క్యారీస్ ఇంప్యూర్ బ్లడ్, బట్ వన్ ఎక్సెప్షన్ ఈజ్ దేర్. ఈ ఒక్క సిరకు మాత్రమే ఒక ఎక్సెప్షన్ ఉంటుంది. దాని పేరే పల్మనరీ వెయిన్ అంటే పుపుస సిర అంటారు. ఈ పుపుస సిర మాత్రం మంచి రక్తాన్ని కలిగి ఉంటుంది. ఓకేనండి, ఇక్కడ ఇది డిఫరెన్స్ అనమాట. సిరలన్నింటిలో కూడా మలిన రక్తమే ఉంటుంది, కానీ పుపుస సిరలో మాత్రమే మంచి రక్తం ఉంటుంది. ఇది ఒక స్పెషాలిటీ అనమాట. ది పల్మనరీ వెయిన్ క్యారీస్ ది ప్యూరిఫైడ్ బ్లడ్ ఫ్రమ్ ది లంగ్స్ టు ది హార్ట్. లంగ్స్ దగ్గర నుంచి హార్ట్కి ఫ్రమ్ లంగ్స్ టు ది హార్ట్ అనమాట. లంగ్స్ నుంచి హార్ట్కి రక్తాన్ని చేరవేస్తూ ఉంటుంది అనమాట. ది లాంగెస్ట్ వెయిన్ ఈజ్ సఫీనస్ వెయిన్. ఈ సఫీనస్ వెయిన్ అనేటువంటిది ఒక లాంగెస్ట్ వెయిన్ అనమాట. పొడవుగా ఉన్నటువంటి వెయిన్ ఏది అంటే ఈ సఫీనస్ వెయిన్ అనేటువంటిది లాంగెస్ట్ వెయిన్ అనమాట. ఇది వెయిన్స్ గురించి. ఓకే, ఇప్పుడు చూడండి ధమనులకి సిరలకి ఉన్నటువంటి తేడా. సాధారణంగా ధమనులో మనం ముందు చెప్పాం వాల్వ్స్ అనేవి ధమనుల్లో ఉండవు అని చెప్పాం, కానీ వెయిన్స్లో వాల్వ్స్ ఉంటాయి. వాల్వ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ది వెయిన్స్. సిరల్లో వాల్వ్స్ ఉంటాయి, కానీ ధమనుల్లో వాల్వ్స్ ఉండవు. ధమనులు అనేవి చిన్నగా ఉన్నటువంటి నాళాలు, వెయిన్స్ అంటే సిరలు అనేవి పెద్దగా ఉండే నాళాలు. అలాగే ధమనులు అనే వాటిల్లో కేవలం మంచి రక్తం మాత్రమే ప్రవహిస్తూ ఉంటుంది. సిరలు అనే వాటిలో కేవలం మలిన రక్తం మాత్రమే ప్రవహిస్తూ ఉంటుంది. ధమనులు అనేవి గుండె నుంచి శరీర భాగాల రక్తాన్ని తీసుకెళ్తూ ఉంటాయి. సిరలు అనేవి శరీర భాగాల నుంచి గుండెకు రక్తాన్ని చేరేస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ అనమాట. ఓకే, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్యాపిలరీస్ అంటే బ్లడ్ క్యాపిలరీస్. దిస్ బ్లడ్ క్యాపిలరీస్ వర్ డిస్కవర్డ్ బై మార్సెల్లో మాల్ఫీగి అనే సైంటిస్టు ఈ బ్లడ్ క్యాపిలరీస్ అంటే రక్త కేశనాళికలు గుర్తించారనమాట. Arteries at different tissues supply blood as arterial capillaries. Venous started as vein capillaries collected dirt blood. సాధారణంగా
మనకి గుండె నుంచి శరీర భాగాలకు అన్నిటికి కూడా ధమనులను రక్తాన్ని చేరవేస్తాయి కదండి. చివరికి వెళ్ళేటప్పటికి ధమనులు అనేవి చివరిలో ఈ ఆర్టీరియల్ క్యాపిలరీస్ లేదా ధమనీ కేశనాళికలుగా తయారవుతాయి. ధమనీ కేశనాళికల కింద మారిపోయి కణజాలాలకి రక్తాన్ని అందిస్తూ ఉంటాయి అన్నమాట. కానీ వెయిన్స్ అయితే అలా కాదు. సిరలు ఏం చేస్తాయి? టిష్యూస్లోనే ప్రారంభమవుతాయి. ఎలా ప్రారంభమవుతాయి అంటే వెయిన్ క్యాపిలరీస్ కింద ప్రారంభమై పెద్ద రక్తనాళాల కింద బృహత్నాళాల కింద తారి గుండెకి రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటాయన్నమాట. ఈ విధంగా క్యాపిలరీస్ అనేవి ఉంటాయన్నమాట. ఇది రక్తనాళాలు. అయితే రక్తనాళాల లోపల రక్తం విపరీతమైన పీడనంతో ప్రయాణం చేస్తూ ఉంటుంది. అందువల్ల ఈ పీడనాన్ని బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తారనమాట. ది బ్లడ్ ప్రెషర్ ఈజ్ ది అమౌంట్ ఆఫ్ బ్లడ్ దట్ ఫ్లోస్ త్రూ ది ఆర్టరీస్. ఆర్టరీస్ గుండా ప్రవహిస్తున్నటువంటి రక్తం యొక్క పీడనాన్ని బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తారనమాట. దాన్ని బీపీ అని పిలుస్తాం. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అని అర్థం. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అని అర్థం. ఈ బ్లడ్ ప్రెషర్ని సాధారణంగా దేంతో కొలుస్తారంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మీటర్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే స్పిగ్నోమానోమీటర్ అని పిలుస్తారు. స్పిగ్నోమానోమీటర్. ఈ స్పిగ్నోమానోమీటర్ సహాయంతో బీపీని కొలుస్తారు అన్నమాట. బీపీ మెజరింగ్ డివైస్ ఈజ్ కాల్డ్ యాజ్ స్పిగ్నోమానోమీటర్. నెక్స్ట్, నార్మల్గా ఒక హ్యూమన్ బీయింగ్కి ఎంత బ్లడ్ ప్రెషర్ ఉంటుంది అంటే 120/80 ఉంటుంది. 120/80 ఉంటుంది అన్నమాట. ఇంతకుముందు క్లాస్లో మనం ఒక మాట చెప్పుకున్నాం. హార్ట్ బీట్ అనేది 2 భాగాలుగా ఉంటుంది అని చెప్పాను. చూడండి, ఇక్కడ నోట్ చేస్తాను. హార్ట్ బీట్ ఉంటుంది కదండి. హార్ట్ బీట్లో 2 ఫేజెస్ ఉంటాయి. ఒకటి సిస్టోల్ అంటారు. సిస్టోల్ అంటారు. ఇంకో దాన్ని డయాస్టోల్ అంటారు. అంటే గుండె సంకోచించడాన్ని సిస్టోల్ అంటారు, గుండె వ్యాకోచించడాన్ని డయాస్టోల్ అంటారు. సిస్టోల్ సమయంలో గుండె కొట్టుకున్నప్పుడు అంటే సంకోచం చెందినప్పుడు, గుండె సంకోచం చెందిందనుకోండి, గుండెలో ఉన్నటువంటి రక్తం వేగంగా ధమనిలో ప్రవేశిస్తుంది. అందువల్ల ధమనిలో పీడనం ఎంత ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. అందువలన ఆ సిస్టోల్ సమయంలో అంటే గుండె సంకోచం సమయంలో ధమనుల్లో ఉన్నటువంటి రక్తపీడనమే 120 అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుందంటే 2 సార్లు ఒకసారి గుండె సిస్టోల్ చేస్తుంది, ఇంకోసారి డయాస్టోల్ చేస్తుంది. సిస్టోల్ అంటే గుండె సంకోచించడం. గుండె సంకోచించినప్పుడు గుండెలో ఉన్నటువంటి రక్తం వేగంగా ధమనిలో ప్రవేశిస్తుంది. ఆ సమయంలో రక్తనాళాల లోపల అంటే ధమని లోపల రక్తపీడనం ఎంత ఉంటుంది అంటే 120 ఉంటుంది. ఆ 120నే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తారు. సిస్టోల్ సమయంలో జరిగేటటువంటి బ్లడ్ ప్రెషర్నే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ ఆర్ సిస్టోలిక్ బీపీ అంటారు. అది 120 అన్నమాట. నెక్స్ట్, గుండె హార్ట్ బీట్లో సిస్టోల్ తర్వాత డయాస్టోల్ అవుతుంది. డయాస్టోల్ అంటే ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాన్షన్ సమయంలో రక్తం లోపలికి అంటే గుండె నుంచి రక్తనాళాల్లోకి ధమనిలోకి రక్తం వేగంగా ప్రవహించదు. అందువలన ఈ ధమని లోపల తక్కువ బ్లడ్ ప్రెషర్ ఉంటుంది. ఆ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంటుందంటే 80 ఉంటుంది అన్నమాట. అంటే డయాస్టోల్ సమయంలో జరిగేటటువంటి ఈ పీడనాన్ని, డయాస్టోల్ సమయంలో ఉన్నటువంటి ఈ బ్లడ్ ప్రెషర్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తారు అన్నమాట. డయాస్టోలిక్ బీపీ, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అంటారు. ఈ విధంగా ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తిలో కూడా 120/80 బీపీ అంటాం కదండి. దానిలో పైన ఉన్న దాన్ని సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని, కింద ఉన్న దాన్ని డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అని పిలుస్తారనమాట. అంటే దాన్నే 120/80 అని పిలుస్తారు. ఇది నార్మల్ బ్లడ్ ప్రెషర్. ఓకే, నెక్స్ట్ ది నెంబర్ 120 ఇండికేట్స్ సిస్టోలిక్ ప్రెషర్. The pressure of blood at the time of the ventricular contraction is higher and is called as systolic pressure. The number indicated 80 indicates diastolic pressure. When ventricles are relaxed, there is a drop in pressure. This low pressure is called as diastolic pressure. Blood vessels with high blood pressure are called as arteries. సాధారణంగా ఈ బ్లడ్ వెసల్స్లో ఎక్కువ బ్లడ్ ప్రెషర్ అనేది సాధారణంగా 120 అంటే సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది, డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది తక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్, ఈ 120/80 కన్నా పెరిగిపోతూ ఉంటుంది కొంతమందిలో కొన్నిసార్లు. ఆ 120/80 కన్నా ఫర్ ఎగ్జాంపుల్ పైన ఉన్నటువంటి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ అనేది 140కి, డయాస్టోలిక్ ప్రెషర్ అనేది 90 కన్నా ఎక్కువైపోతే దాన్ని హై బీపీ లేదా హైపర్ టెన్షన్, అధిక రక్తపీడనము అని పిలుస్తారనమాట. అధిక రక్తపీడనం అంటే అర్థం ఏంటండి? 140 కన్నా పైకి సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ పెరిగినా, 90 కన్నా పైకి డయాస్టోలిక్ బ్లడ్ ప్రెషర్ పెరిగినా దాన్ని హై బీపీ లేదా
హై బ్లడ్ ప్రెషర్, అధిక రక్తపీడనము అని పిలుస్తారనమాట. ఓకే, ఇది రక్తపీడనము, దానికి సంబంధించినటువంటి వేరు వేరు విషయాలు అనమాట. నెక్స్ట్ కొన్ని క్లినికల్ డిజార్డర్స్ ఉంటూ ఉంటాయి. ఈ బ్లడ్కి సంబంధించినటువంటి వాటిలో కొన్ని ప్రధానమైన పాయింట్లు వస్తాయి, ఆ పాయింట్ల గురించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, సాధారణంగా రక్తం గురించి వచ్చినప్పుడు క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే ఎనీమియా అనే పాయింట్ వస్తూ ఉంటుంది. ఎనీమియా, దాని పేరు ఏం పేరండి? ఎనీమియా అంటారు. ఎనీమియా. ఎనీమియా అంటే అర్థం ఏంటంటే రెడ్యూస్డ్ నెంబర్ ఆఫ్ ఆర్బీసీస్ ఆర్ డిక్రీజ్డ్ అమౌంట్ ఆఫ్ హీమోగ్లోబిన్ ఇన్ ది బ్లడ్. రక్తం లోపల ఆర్బీసీ సంఖ్య తగ్గిపోవడం కానీ హీమోగ్లోబిన్ పరిమాణం తగ్గిపోవడం కానీ చేస్తే దాన్ని ఎనీమియా అంటారనమాట. ఓకే, అది ఎనీమియా అంటే. అలాగే ఇంకో పదం ఉంటుంది, దాన్ని ఏమంటారంటే పెర్నీషియస్ ఎనీమియా అంటారు. అంటే అత్యంత ప్రమాదకరమైనటువంటి ఎనీమియానే పెర్నీషియస్ ఎనీమియా అంటారు. ఈ పెర్నీషియస్ ఎనీమియా అనేది ఎందుకు కలుగుతుందంటే డ్యూ టు ది డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ 12. విటమిన్ 12 ఏమని పిలుస్తారంటే సైనకోబాల్మిన్ అంటారు సైన్స్లో. సైనకోబాల్మిన్ అంటే విటమిన్ B12. ఈ విటమిన్ B12 అనేది తగ్గిపోతే మనుషులకి ఏ సమస్య వస్తుంది అంటే పెర్నీషియస్ ఎనీమియా కలుగుతుంది. విటమిన్ B12 తగ్గిపోవడం వలన వచ్చేటటువంటి మానవులకు వచ్చే వ్యాధి ఏంటి అని అడుగుతాడు అనమాట. అదే పెర్నీషియస్ ఎనీమియా. అలాగే ఇంకోటి ఉంటుంది, దాని పేరు ఏం పేరంటే హీమోలైటిక్ ఎనీమియా. హీమోలైటిక్ ఎనీమియా అంటే ఏంటి అంటే ప్లాస్మా మెంబ్రేన్ అనేది రప్చర్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే ఆర్బీసీ కణాలు ఉంటాయి కదండి, ఆ ఆర్బీసీ కణాలు అనేవి బ్రేక్ అయిపోతుంటాయి వేగంగా. దాన్ని హీమోలైటిక్ ఎనీమియా అంటారు. అది ప్రమాదకరమైనది. అలాగే మరికొంతమందికి ఒక రకమైన డిసీజ్ వస్తుంది, దాన్ని ఏమంటారంటే అది జెనెటికల్ ప్రాబ్లం అనమాట. జీన్స్ ప్రకారం తల్లిదండ్రులకు ఉన్నటువంటి లక్షణం పిల్లలకు కూడా వచ్చేస్తుంటుంది. సాధారణంగా ఆర్బీసీ సెల్ ఎలా ఉంటుందని చెప్పాను, పైన ఇలా వర్తులాకారంగా ఉంటుంది, సైడ్ నుంచి చూస్తే ద్విపుటాకారంగా ఉంటుంది. బై కాంకేవ్ ఇన్ నేచర్. ఇది బై కాంకేవ్ అంటే ద్విపుటాకారం, ఇదో పుటాకారం, దాని ద్విపుటాకారం ఈ విధంగా ఉంటుంది సాధారణ ఆరోగ్యవంతమైన వ్యక్తులకి. కానీ కొంతమందికి జెనెటికల్ డిజార్డర్ వల్ల ఏమవుతుందంటే ఈ ఆర్బీసీ అనేది సికిల్లా మారిపోతుంది. సికిల్ అంటే ఒక కొడవలి ఆకారంలో మారిపోతుంది. ఈ కొడవలి ఆకారంలో మారిపోవడం వలన ఇది ఆక్సిజన్ సరఫరాని సరిగా చేయలేదన్నమాట. ఆ ఆక్సిజన్ సరఫరాని సరిగా చేయకపోవడం వల్ల వీరికి ఎనీమియా అనేటువంటి డిసీజ్ వచ్చి వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. అటువంటి అంటే సికిల్ అంటే కొడవలి ఆకారంలో ఆర్బీసీ కణాలు ఏర్పడి ఎనీమియా కలిగే దాన్ని సికిల్ సెల్ ఎనీమియా అని పిలుస్తారన్నమాట. సికిల్ సెల్ ఎనీమియా. సాధారణంగా ఈ వ్యాధి ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువగా కనిపిస్తుంటుంది. మనకు కూడా కొన్ని గిరిజన తెగల్లో ఈ సికిల్ సెల్ ఎనీమియా అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మరో డిసీజ్ ఉంటుంది, దాన్ని తలసీమియా అంటారు. తలసీమియా ఇదో డిసీజ్. అదేంటంటే ఈ గ్రూప్ ఆఫ్ హెరిడిటరీ ఎనామలీ అనమాట. ఆర్బీసీస్ ఆర్ స్మాల్, పేల్ అండ్ షార్ట్ లివ్డ్. ఈ తలసీమియా పేషెంట్స్కి ఏమవుతుందంటే సాధారణంగా ఆర్బీసీ సెల్ అనేది 120 రోజులు బతుకుంటుంది. కానీ 120 రోజులు కాకుండా తక్కువ కాలంలోనే ఇది తలసీమియాలో ఆర్బీసీ చనిపోతూ ఉంటుందన్నమాట. ఆ ఉన్నవి కూడా చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి, హీమోగ్లోబిన్ కూడా పూర్తిగా ఉండదన్నమాట. అలాంటి వాళ్ళని తలసీమియా అని పిలుస్తారు. ఆ వ్యాధిని తలసీమియా అంటారనమాట. అలాగే హీమోఫీలియా అని ఇంకో డిసీజ్ ఉంటుందండి. ఇది చాలా ఫేమస్ డిసీజ్, హీమోఫీలియా. దీన్ని రాయల్స్ డిసీజ్ అని కూడా పిలుస్తుంటారు. హీమోఫీలియానే రాయల్స్ డిసీజ్ అంటారు. రాయల్స్ డిసీజ్ అని ఎందుకు పిలుస్తారంటే సాధారణంగా బ్రిటన్లోని స్కాట్లాండ్లో ఉన్నటువంటి ఆ కింగ్స్ ఉంటారు కదండి, ఆ కింగ్స్కి డిసీజ్ ఉందట. అందువల్ల ఈ డిసీజ్ని రాయల్స్ డిసీజ్ అని పిలుస్తూ ఉంటారనమాట. హీమోఫీలియా. ఈ హీమోఫీలియా ఇది కూడా ఒక జెనెటికల్ డిసీజ్ అనమాట. దట్ ప్రివైల్స్ ఇన్ ఏ కండిషన్ వేర్ బ్లడ్ ఫెయిల్స్ టు క్లాట్. సాధారణంగా ఈ హీమోఫీలియా ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే రక్తం ఏదైనా చిన్న దెబ్బ తగిలినా సరే రక్తం గడ్డకట్టదు. రక్తం గడ్డకట్టడం మానేసి రక్తం అంతా మ్యాక్సిమం బయటకు వచ్చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా వాళ్ళు రక్తం లేకపోవడం చనిపోయే ప్రమాదం కూడా ఉంది. దాన్ని హీమోఫీలియా వ్యాధి అంటారు. హీమోఫీలియాని రాయల్స్ డిసీజ్ అని కూడా పిలుస్తూ ఉంటారు అనమాట. నెక్స్ట్ మరో డిసీజ్ పేరు ఏం పేరంటే అథెరోస్క్లిరోసిస్ అని మరో డిసీజ్ ఉంటుంది. అదేంటంటే డిపోజిషన్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇన్ ది ల్యూమెన్ ఆఫ్ ది ఆర్టరీస్ రిజల్టింగ్ ఇన్ ది నారోయింగ్ ఆఫ్ ఆర్టరీస్. దిస్ మే లీడ్ టు హార్ట్ అటాక్. ఇప్పుడు సాధారణంగా రక్తనాళం ఎలా ఉంటుంది కదండి, ఒక రక్తనాళం ఇలా ఉంది. ఈ రక్తనాళం ఎలా ఉన్నప్పుడు దీనిలో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. కానీ కొన్ని డిపాజిట్స్, ఫర్ ఎగ్జాంపుల్ కొలెస్ట్రాల్ అనేది ఇలా డిపాజిట్ ఒక లావుగా పెరిగిపోయింది. దీని రక్తనాళం లోపల మందంగా కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోయింది. ఇటువైపు మొత్తం రౌండ్గా కొలెస్ట్రాల్ పెరిగిపోయింది. ఎప్పుడైతే కొలెస్ట్రాల్ పెరిగిపోయిందో లోపల రక్తం ప్రవహించేటటువంటి గొట్టం ఏదైతే ట్యూబ్ ఉందో ఆ ట్యూబ్ చిన్నదైపోయింది.
ఎప్పుడైతే చిన్నదైపోయిందో బీపీ పెరిగిపోతుంది, దీంతో పాటు హార్ట్ అటాక్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. దాన్ని ఎథెరోస్క్లెరోసిస్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. అలాగే ఆర్టీరియోస్క్లెరోసిస్ అనేది ఏంటంటే హార్డనింగ్ ఆఫ్ ఆర్టరీస్. ఇలాగే వదిలేస్తే ఈ కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోయి డిపోజిషన్ అండ్ థిక్నింగ్ రిజల్ట్స్ ఇన్ ది లాస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఈ రక్తాలు అనేది ఎలాస్టిసిటీ అంటే అటు ఇటు స్ప్రింగ్ లాగా సంకోచ వ్యాకోచాలు చెందేటటువంటి శక్తిని కోల్పోద్ది. ఆ కోల్పోవడం ఏమంటారంటే ఆర్టీరియోస్క్లెరోసిస్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా ఇవన్నీ కూడా రక్తనాళాలకు సంబంధించినటువంటి రక్తానికి సంబంధించినటువంటి వ్యాధులు అనమాట. చూడండి ఏంటంటే చెప్పుకున్నాము, ఎనీమియా గురించి చెప్పుకున్నాం, పెర్నీషియస్ ఎనీమియా గురించి చెప్పుకున్నాం, హీమోలైటిక్ ఎనీమియా గురించి చెప్పుకున్నాం, సికిల్ సెల్ ఎనీమియా గురించి చెప్పుకున్నాం, తలసేమియా గురించి చెప్పుకున్నాం, హీమోఫీలియా గురించి చెప్పుకున్నాం, ఎథెరోస్క్లెరోసిస్ గురించి చెప్పుకున్నాం, ఆర్టీరియోస్క్లెరోసిస్ గురించి చెప్పుకున్నాం అనమాట. ఇవన్నీ దీస్ ఆర్ ది డిసీజెస్ విచ్ ఆర్ కాజ్డ్ డ్యూ టు ది ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ రైజ్డ్ బికాస్ ఆఫ్ దిస్ సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ అనమాట. సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ వల్ల కలిగేటటువంటి ఇబ్బందులు అనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి సమస్యలు. నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. దాని పేరు ఏంటంటే కార్డియోమెగాలియా అని ఒక డిసీజ్ ఉంది. దీనిలో ఏం జరుగుతుందంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ హార్ట్ మజిల్స్ డ్యూ టు సివియర్ డెఫిషియన్సీ ఆఫ్ విటమిన్ B1. విటమిన్ B1 అనేది ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ తగ్గిపోయిన వాళ్ళకి హార్ట్ మజిల్స్, మన హార్ట్ ఉంటుంది కదండి, ఆ హార్ట్ మజిల్స్ అనేవి ఎన్లార్జ్ అయిపోతాయి. ఆ హార్ట్ మజిల్స్ ఎన్లార్జ్ అయిపోయేటటువంటి సమస్యనే సాధారణంగా కార్డియోమెగాలి అని పిలుస్తారు అనమాట. కార్డియోమెగాలి అని దేని పిలుస్తారండి? మళ్ళీ ఒకసారి చూడండి. కార్డియోమెగాలి అంటే ఏంటి అంటే మన హార్ట్లో ఉన్నటువంటి మజిల్స్ ఉంటాయి కదండి, ఆ మజిల్స్ అనేవి విటమిన్ B1 లోపించడం వల్ల. సాధారణంగా ఈ విటమిన్ B1 ఉంది కదండి, విటమిన్ B1ని ఏమని పిలుస్తారంటే థయామిన్ అంటారు. విటమిన్ B1ని థయామిన్, సాధారణంగా చూడండి బి కాంప్లెక్స్ విటమిన్స్ అంటారు కదా, ఆ బి కాంప్లెక్స్ విటమిన్స్లో B1 విటమిన్ని థయామిన్ అంటారు. ఈ థయామిన్ అనేటటువంటిది విటమిన్ కానీ డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంటే అటువంటి వారికి గుండెలో ఉన్నటువంటి మజిల్స్ అనేవి దాని యొక్క ఎన్లార్జ్మెంట్ అయిపోతాయి. దాన్ని కార్డియోమెగాలి అని పిలుస్తారు. ఓకే, ఇదో డిసీజ్. ఇంకో డిసీజ్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటారు. మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అంటే ఏంటంటే డ్యామేజ్ ఆఫ్ ది హార్ట్ టిష్యూ బికాస్ ఆఫ్ ఇన్సఫిషియంట్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ డ్యూ టు కంప్లీట్ అబ్స్ట్రక్షన్ ఆఫ్ కరోనరీ ఆర్టరీ. అంటే కరోనరీ ఆర్టరీ అంటే ఏంటో ఒకసారి చెప్తాను చూడండి. సాధారణంగా హార్ట్ ఉన్నది కదండి, ప్రతి శరీర భాగానికి కూడా రక్తనాళం అనేది రక్తాన్ని అందించాలి. దాని ద్వారా రక్తం ద్వారా ఆహారం అందాలి. కానీ అన్ని భాగాలకు అందుతుంది. మరి హార్ట్ పరిస్థితి ఏంటి? హార్ట్ కూడా రక్తం ఉండాలి కదా. హార్ట్ పనిచేయాలన్నా సరే దానికి కూడా శక్తి ఉండాలి. ఆ శక్తి ఉండాలి అంటే దానికి కూడా రక్తం అందాలి. ఆ రక్తం అందడం కోసం సిస్టమిక్ ఆర్టరీ ఉంది కదండి, ఇందాక చెప్పాను నేను, సిస్టమిక్ అయోరటా అని. ఆ సిస్టమిక్ అయోరటా నుంచి ఒక సన్నని రక్తనాళం అనేది గుండెకి కూడా రక్తాన్ని తీసుకొస్తూ ఉంటుంది అనమాట. ఇలా గుండెకి, ఈ గుండె యొక్క వాల్స్ కూడా రక్తాన్ని తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. గుండెలో ఉన్నటువంటి వాల్స్ కూడా రక్తాన్ని క్యారీ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ విధంగా ఈ రక్తనాళం అనేది ఆక్సిజన్ని, కార్బన్ డైఆక్సైడ్ని హార్ట్కి సప్లై చేస్తూ ఉంటుంది అనమాట. హార్ట్కి సప్లై చేస్తూ ఉంటుంది. అటువంటి రక్తనాళాన్ని ఏమని పిలుస్తారంటే కరోనరీ ఆర్టరీ అంటారు. కరోనరీ ఆర్టరీ అంటే హృదయ ధమని అని పిలుస్తారు. తెలుగులో హృదయ ధమని అంటారు. హృదయ ధమని అన్న కరోనరీ ఆర్టరీ అన్న ఉంటారు. ఇలాంటి కరోనరీ ఆర్టరీ ఇవి సన్నగా లావుగా స్టార్ట్ అవుతుంది, కానీ చివరికి వెళ్ళేటప్పటికి సన్నని క్యాసనాలికల కింద మారిపోద్ది. అంటే సన్నని క్యాపిలరీస్ కింద మారిపోద్ది. ఈ క్యాపిలరీస్లో కానీ ఏదైనా అడ్డంకి ఏర్పడితే, అంటే ఏదైనా ఫ్యాట్ కంటెంట్ ఆర్ కొలెస్ట్రాల్ కంటెంట్ అనేది పెరిగిపోతే హార్ట్కి ఆక్సిజన్ అందదు. ఆ హార్ట్కి ఆక్సిజన్ అందకపోయినటువంటి సమస్యని హార్ట్ అటాక్ అని పిలుస్తారు అన్నమాట. హార్ట్ అటాక్ అంటే అర్థం ఏంటండి? హార్ట్ అటాక్, గుండె నొప్పి అంటారు కదా, హార్ట్ అటాక్. హార్ట్ అటాక్ అంటే అర్థం ఏంటి అంటే గుండెకు కావలసినటువంటి ఆక్సిజన్ సరఫరా చేసేటటువంటి కరోనరీ ఆర్టరీలో బ్లాక్స్, అడ్డంకులు ఏర్పడితే దాన్ని హార్ట్ అటాక్ అంటారు. వాటిని మనం బ్లాక్స్ అంటాం. బ్లాక్స్ పడ్డాయట, దానికి వెంటనే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారని చెప్తుంటారు. ఆ బ్లాక్స్ అనే దాన్ని క్లియర్ చేస్తూ ఉండాలన్నమాట. ఆ బ్లాక్స్ క్లియర్ చేస్తేనే వెంటనే ఆ హార్ట్ అటాక్ నుంచి వాళ్ళు కోరుకోవడం జరుగుతుంది అనమాట. ఇది ఈ విధంగా ఆ బ్లాక్ని ఇంకో పేరుతో కూడా పిలుస్తుంటారు. ఆ బ్లాక్ని ఏమంటారంటే కరోనరీ థ్రాంబోసిస్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. కరోనరీ థ్రాంబోసిస్ జరుగుతుంటుంది, అందువలన రక్తం అనేది సరిగ్గా సరఫరా జరగదన్నమాట. ఇది ఒక డిసీజ్. నెక్స్ట్ మరో డిసీజ్ ఉంటుంది, దాన్ని ఏమంటారంటే యాంజినా పెక్టోరిస్ అని పిలుస్తారు. యాంజినా పెక్టోరిస్ ఇదేంటి అంటే
సివియర్ పెయిన్ ఇన్ ది మజిల్స్ ఆఫ్ ది చెస్ట్ డ్యూ టు ది హైపాక్సియా. హైపాక్సియా అంటే అర్థం ఏంటంటే రెడ్యూస్డ్ ఆక్సిజన్ సప్లై. ఆక్సిజన్ సప్లై సరిగా అందకపోతే ఆ సమస్యని హైపాక్సియా అంటారు. ఆ హైపాక్సియా వలన గుండె యొక్క మజిల్స్ అనేవి పెయిన్ వస్తూ ఉంటాయి అన్నమాట. దాన్ని యాంజినా పెక్టోరిస్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. రెడ్యూస్డ్ ఆక్సిజన్ సప్లై అయితే హైపాక్సియా అని పిలుస్తారు. అదే రెడ్యూస్డ్ బ్లడ్ ఫ్లో టు హార్ట్ మజిల్స్ అయితే దాన్ని ఇస్చ్మియా అని పిలుస్తారు. ఇస్చెమియా. ఈ ఇస్చెమియా అంటే అర్థం ఏంటి అంటే రెడ్యూస్డ్ బ్లడ్ ఫ్లో టు ది హార్ట్ మజిల్స్. ఆక్సిజన్ సప్లై తగ్గిపోతే దాన్ని హైపాక్సియా అంటారు. బ్లడ్ ఫ్లోయే తగ్గిపోతే దాన్ని ఇస్చెమియా అని పిలుస్తారు అనమాట. ఈ రెండింటి సమస్యల వలన ఈ యాంజినా పెక్టోరిస్ అనేటటువంటి డిసీజ్ అనేది సాధారణంగా కలుగుతూ ఉంటుందన్నమాట. ఈ విధంగా ఈ బ్లడ్ వెసల్స్ అండ్ బ్లడ్ ప్రెషరు అండ్ బ్లడ్ వల్ల వచ్చేటటువంటి అంటే సర్క్యులేటరీ సిస్టంలో వచ్చేటటువంటి వేరు వేరు డిసీజెస్ అన్నీ కూడా ఈ విధంగా వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే మ్యాక్సిమం ఇంతకుముందు అంతా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధమైనటువంటి క్వశ్చన్లు వచ్చాయి అనే దాని మీద ఆధారంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం సర్క్యులేటరీ సిస్టమ్ గురించి మ్యాక్సిమం కవర్ అయిపోయాయి. ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను తప్పనిసరిగా దానికి సంబంధించిన వీడియోని కూడా ఇంకా మ్యాక్సిమం ఇన్డెప్త్ చెప్తున్నాను. ఇంకా ఇన్డెప్త్ చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే మన 360 degrees యాంగిల్స్లో చెప్తున్నటువంటి ఈ కాన్సెప్ట్స్ అన్నింటి కూడా మీ మిత్రులకు కూడా తెలియజేసి అన్ని ఎగ్జామ్స్లో వచ్చేటటువంటి జనరల్ సైన్స్ అనే విభాగంలో అత్యధిక మార్కులు మీరు సంపాదించాలని కోరుకుంటున్నాను. ఎవరైనా ఇంకా ఏకలవ్య కరెంట్ అఫైర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా సరే మన గాంధీవం యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గాంధీవం GANDEEVAM గాంధీవం అని ప్లేస్టోర్లో టైప్ చేసి మన గాంధీవం యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ విధంగా చేసుకోవడం ద్వారా ఉచితంగా కరెంట్ అఫైర్స్ పొందుతారు. అంతేకాకుండా డిఫరెంట్ ఎగ్జామ్స్కి గైడెన్స్ కూడా మీరు పొందే అవకాశం ఉంటుంది. మీ మిత్రులు కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని మిమ్మల్ని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.